భారతదేశ చరిత్ర 30/30 మార్క్స్ సాధించాలంటే ఆ లెక్క సెటిల్ చేసే వ్యూహం ఏది? మిత్రులారా, ఈ వీడియోలో భారతదేశ చరిత్ర అతిపెద్ద సిలబస్ కూడి ఉన్నటువంటి దాన్ని ఒక గొప్ప వ్యూహంతో డీకోడ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు అచీవ్ 30/30. రైట్ మిత్రులారా, ఒకసారి స్క్రీన్ మీరు కానీ చూస్తే ఇండియన్ హిస్టరీ సిలబస్ మనకు 3 భాగాలు తెలుసు. ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. 3 భాగాల్ని ఎలా విభజించాము, ఎక్కడ బిట్టుపడితే ఎక్కడ ఏ పార్ట్ మనం ఇంపార్టెంట్గా చెబితే బిట్టుపడుతుందో 3 దశాబ్దాల అనుభవంతో చెప్పడం జరుగుతుంది. ఆ స్క్రీన్లు మీరు చూడండి. ఇవన్నీ మనం వివరించబోతున్నాం. దీంట్లో ఇవన్నీ ప్రాచీన చరిత్ర, చోళ యుగం కూడా మనకి ఇచ్చారు కాబట్టి అక్కడ వరకు ఇందులోనే చూపించాను. మధ్యయుగంలో మనం ఏమేమి చేయవచ్చో ఇందులో వివరంగా స్క్రీన్లో మీకు నేను వివరించబోతున్నాను మిత్రులారా. సో రైట్, ఈ మొఘల్, మరాఠాలు, శివాజీ వరకు మనకి సిలబస్లో ఇచ్చారు కాబట్టి అది చెప్పాం. ఆధునిక యుగంలో మనం ఏం చేయబోతున్నామో ఈ అన్ని స్క్రీన్స్ మొత్తం భాగాలు మనం ఎలా చేసాము, ఎలా మనకు వచ్చాయి అనేది లాస్ట్ టైం ఇందులో మనకు 28 వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి స్క్రీన్స్ ఇవన్నీ మిత్రులారా. ఇన్ని స్క్రీన్స్ అన్ని మీరు వివరించబోతాను. సులువుగా, ముఖ్యంగా, ఖచ్చితంగా చదవాల్సిన చాప్టర్లు ఏంటి, అందులో టాపిక్స్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి మనం చెప్తాం. సో చెప్పే ముందు మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఒక నూతనమైనటువంటి అవకాశాన్ని మనం తీసుకొస్తున్నాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో టాపిక్ వైజ్ మైక్రో లెవెల్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ టైం మనమే ఆ మైక్రో లెవెల్కి తీసుకొచ్చింది. ఎవరైనా చాప్టర్ వైజ్ కండక్ట్ చేస్తారో లేకపోతే ఇట్లా అన్నది ఇది లాస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ముందుకు వస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి బిట్కు ఆడియో ఎక్స్ప్లెనేషన్ మనకు వస్తుంది. పోటీ పరీక్షలో తొలిసారి ప్రతి బిట్కు ఆడియో ఎక్స్ప్లెనేషన్. మిత్రులారా, దీనివల్ల జరిగేటువంటి అడ్వాంటేజ్ చూడండి. ప్రతి సబ్జెక్టును 10 సార్లు రివిజన్ చేసినట్టు అవుతుంది. ఒక్కో సబ్జెక్టుకి 10 పుస్తకాలను చదివిన అనుభవం వస్తుంది. మర్చిపోయే ప్రశ్న ఉండదు. కారణం ఏంటి? ఒక్కొక్క ఆడియో సంక్షిప్తంగా 3 నిమిషాల లోపు, 3 నిమిషాలు అంటే 10 పాయింట్లు చెప్పచ్చు. ఒక్కొక్క క్వశ్చన్కి అది మూల గ్రంథాల నుంచి 80 గ్రంథాల నుంచి సేకరించబడిన అత్యుత్తమ సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది మిత్రులారా. ఇందులో ఉదాహరణకు సింధు నాగరికతను మనం 3 భాగాలుగా విభజించాం. అంటే 3 టెస్టులు వస్తాయి. ప్రతి టెస్ట్కి 20 క్వశ్చన్స్ చొప్పున 60 క్వశ్చన్స్ వస్తాయి. ఈ చాప్టర్లో 60 ఆడియోస్ మీరు వింటారు కదా, అంటే 60 ఆడియోలు మీరు వినడం ద్వారా సింధు నాగరికతను 10 సార్లు రివిజన్ చేసినట్టు అవుతుంది. ఈ ఆడియోలన్నీ సంక్షిప్తంగా ఉంటాయి కాబట్టి టైం వేస్ట్ కాదు. భోంచేస్తూ వినొచ్చు, లేదా వంట చేస్తూ వినొచ్చు, రీడింగ్ హాల్లో కూర్చొని వినొచ్చు. సో రకరకాలుగా మనం చూడవచ్చు. ఇది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో ఈ ఏర్పాటు ఉంది. మీకు నచ్చిన క్వశ్చన్, నచ్చిన ఆడియో సెలెక్ట్ చేసుకుని కూడా వినొచ్చు. అంతేకాకుండా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నైట్ టైం మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మనకి స్క్రీన్ ఆఫ్ చేసి కూడా ఆడియోలు వినొచ్చు. ఈ సౌకర్యం యూట్యూబ్ ప్రీమియం తీసుకున్న వాళ్ళకు ఉంటుంది. అది మనం కూడా మన యాప్కి అడాప్ట్ చేసాం. వై? బికాస్ మనకు ఆ ఓన్ టెక్నికల్ టీం ఉండడం వలన ఇది సాధ్యమైంది మిత్రులారా. సో ఇందులో ప్రారంభ ఫీజు 2600 మనకు ఉంటుంది. తర్వాత 4600. మీరు గమనించుంటారు, ఒక్కొక్క పుస్తకం 800 నుంచి 900 మార్కెట్లో ఉంటుంది. అట్లాంటిది మనకు ఈ 80 పుస్తకాల నుంచి, అయితే నాట్ ఓన్లీ ప్రిలిమ్సే కాదు, మెయిన్స్ కూడా 80 పుస్తకాలు అనుకోండి. సో ఇందులో గొప్ప గొప్ప సమాచారం ఒక చోట ఎక్కడో ఒక బిట్ ఉంటుంది. అలాంటి బిట్ని తీసుకొచ్చి చెప్పడం. ఈ అనుమతి ఇవి 15, 16, 17 తేదీల్లో మీరు వీటికి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్. మిత్రులారా, ఇక్కడ నేను ఒక విశేషాన్ని చెప్తున్నా. ఆ బిట్లు ఎట్లా ఉంటాయి అనేది కూడా మీరు చాలా ఆసక్తికరంగా చూస్తారు. ఉదాహరణకు మీరు కానీ చూస్తే ఆధునిక భారతదేశ చరిత్రలో భరతమాత అనేటువంటి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అనుకోండి. దానికి సంబంధించి రకరకాల మనకి ఇచ్చారనుకోండి. అరవింద్ ఘోషను, బాలగంగాధర తిలకను, అవనీంద్రనాథ్ ఠాగూర్ అను ఇట్లా ఇస్తే వాటి ఎక్స్ప్లెనేషన్ వెళ్ళేటప్పుడు వాటికి ఇంకా 3-4-5 పాయింట్లు జోడించి చెప్తే ఎంత బాగుంటుంది. అరవింద్ ఘోష్ రాసిన వ్యాసాల సంకలము ఏ పత్రికలో రాశారు, ఆయన ఎవరు స్టార్ట్ చేసిన పత్రికలో రాశారు, ఆయనకి ఎలాంటి యొక్క
ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన ఎట్లా ట్రీట్ చేసింది, ఇట్లా చెప్తుంటే ఎంత ఆసక్తిగా ఉంటుందో దయచేసి ఒకసారి మీరు గమనించండి. అలాంటి అంశాలన్నీ ఎలాంటి బిట్లు రాబోతాయో కూడా మనం ప్రత్యేకించి చూస్తాం. ఉదాహరణకు మనకు అశోకుడి గురించి అశోక అనే పదం వాడిన శాసనం 4 అని అంటారు, కానీ ఇంకొక కొత్త శాస్త్రం యాడ్ అయింది. 5 శాసనంలో అశోక అనే పదం మనకు కనపడుతుంది. సన్నతి శాసనం, మస్కీ శాసనం, బుడిగోలం శాసనం, నెత్తూరు శాసనం, గుజరాత్ శాసనం. అందులో మొట్టమొదటిసారిగా అశోక అనే పదం ఏ శాసనంలో కనిపించింది? ద వర్డ్ అశోక వాజ్ అపీర్డ్ ఫస్ట్ మన్స్కి ఇన్స్క్రిప్షన్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లా కొత్తమైనటువంటి అంశాల దృష్టి మనకు వెళ్ళే విధంగా దీని యొక్క పాఠ్యాంశాలు ఉంటాయన్న సంగతిని చూడండి. సో రేర్ ఆపర్చునిటీ, ఆడియో ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా లేదు. మీరు గమనిస్తారు, ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక క్వశ్చన్ రాసి వెనకంతా మొత్తం చాప్టర్ అంతా కాపీ చేసి పెట్టేస్తే అది ఎక్స్ప్లెనేషన్ కదండి. టు ది పాయింట్ ఉండాలి, ప్రామాణిక గ్రంథాల నుంచి వచ్చి ఉండాలా, అన్నిటికీ మించి అనుభవంతో చెప్పే ఆ యొక్క అంశాలు ఉండాలా. లాస్ట్ టైం ఆనందమట్టు గురించి ఒక మాట చెప్తా. ఆనందమట్టు ఎవరు రాశాడు ఒకసారి అడిగారు. ఆనందమట్టు నవల ఎప్పుడు విడుదలైంది అని అడిగాడు. ఆనందమట్టులో ఏ తిరుగుబాటు గురించి అని అడిగాడు. ఇంక నెక్స్ట్ ఏం అడుగుతాడు అని ఒక ఎక్స్పర్ట్కి తెలిసి ఉంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. మనం తయారు చేసిన బిట్లన్నీ కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయన్న సంగతిని కూడా మీరు చూడండి. అందుకే ఈ పుస్తకాలు కూడా ఈ రకంగా 80 మూల గ్రంథాలు తీసుకుని పుస్తక సమగ్రిని మనకు పూర్తిగా సమకూర్చుకొని దాంట్లో ఉన్న గుజ్జుని టెస్ట్ రూపంలో మార్చి దాన్ని ఇప్పుడు ఆడియో విజువలైజేషన్ తీసుకొస్తున్నామంటే ఎంత ఆసక్తికరమో చూడండి. ఇండియన్ హిస్టరీ. సో దీంట్లోనే మీకు లాస్ట్ టైం 28 బిట్స్ మనం తీసుకురావడం జరిగింది మిత్రులారా. సో నేను ఇది అన్నిదా భావించకండి. సో కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి. ఒకేసారి ఇంకా మర్చిపోవడం అంటూ మీకు ఎక్కడైనా ఉండదు. ఎందుకంటే ఆ వాయిస్ కానీ మాడ్యులేషన్ కానీ చెప్పే విధానం కానీ ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ దాన్ని మొదలుపెట్టి ముగించాలో, ఎలాంటి పాయింట్లు చెప్తే బిట్టుపడుతుందో తెలిసినటువంటి వ్యక్తులం కాబట్టి పర్ఫెక్ట్గా అందించడానికి విశేషమైనటువంటి కృషి జరిగింది. సో రైట్, నేను వీడియోలోకి వెళ్తున్నా మిత్రులారా. సో ఇది మరొకసారి ఆపర్చునిటీ మీకు చెప్తూ ఉన్నా. సో టెస్ట్ సిరీస్ ఇది మెయిన్స్ కూడా మనం అడాప్ట్ చేయబోతాం. అంతేకాకుండా 28 స్టేట్స్ విత్ ఇంటిగ్రేషన్ విత్ 9 సబ్జెక్ట్స్కి నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. సో రైట్, ఇక నేను మీకు వీడియోలోకి వెళ్తున్నా. సో మిత్రులారా, ఫస్ట్ మనం కానీ చూస్తే ఇండియన్ హిస్టరీలో మనకి 30/30 రావడం అసాధ్యం కాదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే 28 వరకు రావచ్చు. లాస్ట్ టైం వచ్చాం. పేపర్ కన్నా తొక్కి పెట్టేస్తే 25 రావచ్చు, ఇంకా తొక్కేస్తే 20 రావచ్చు, ఇంకా తొక్కేస్తే 15 కూడా రావడానికి అవకాశం ఉంది. ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే విశ్లేషణలు అలాంటి బిట్లు ఎలా వస్తాయో మీరు చూడండి మిత్రులారా. సో ఇండియన్ హిస్టరీ సిలబస్ ప్రాచీన భారతదేశాన్ని మనం 16 భాగాలుగా విభజించుకోవాలండి. 16 భాగాలు. గతంలో నేను అనాలిసిస్ చేసిన అనాలిసిస్ వినండి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, అదే రకంగా మనకి ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అన్ని గత ప్రశ్నపత్ర విశ్లేషణలు ఉన్నాయి. అవి ఎంతో యూట్యూబ్లో ఆదరణ పొందాయి. అవి వింటే మీకు అర్థమైపోతుంది ఏ చాప్టర్ నుంచి ఎక్కడ బిట్ వచ్చిందో. సో రైట్, ఇది కూడా నేను ఒక ఏలూరు నుంచి ఒక స్టూడెంట్ ఇచ్చినటువంటి సజెషన్. మీరు తప్పనిసరిగా సిలబస్ విభజన చేసి చెప్పండి. ఇండియన్ హిస్టరీ ఆ పెద్ద పుస్తకాలు చదవలేకపోతున్నామని. సో రైట్, ఇందులో మీరు ఇందాక చెప్పిన సింధు నాగరికత 3 భాగాలు చేసుకోవాలా అని. ఏమేం భాగాలో శ్రీమైన థింక్ ట్యాంక్ విద్యార్థులకు ఆల్రెడీ తెలిసి నేను మీకు కూడా చెప్తాను. సో వైదిక యుగం, దీంట్లో మళ్ళీ మలివేగం కూడా ఉంది కాబట్టి 4 భాగాలు వస్తాయి. ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి సమాచారం మనకు అందుబాటులో ఉందండి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావంలో జైనం కోటి చదివేయాలి. ఇది చదివేటప్పుడు మీరు పాత సిద్ధాంతాలు ఎలాగో చదువుతారు, పక్కన పెట్టండి. కొత్తగా చదవాలా, అట్లా కొత్తగా మనకు ఆ యొక్క దీంట్లో మంచి బిట్లు వచ్చేటువంటి అవకాశం మనకు కనపడుతుంది మిత్రులారా. సో రైట్, బౌద్ధ మతంలో బౌద్ధ మతం అనగానే సిద్ధార్థుల గురించి వివరము, బౌద్ధ సంగీతాలు అవన్నీ పోయాయండి. కొత్తగా చదవండి, కొత్త ఆలోచనలు తీసుకోండి, అప్పుడు సక్సెస్ అవుతారు. సో మౌర్య పూర్వయుగం, ఈ యుగం లోపలే మీరు అన్ని ఏమేమి చదివేయాల్సి ఉంటుంది. ఈ యొక్క హర్యాంక వంశం కానీ, శిశునాగ వంశం కానీ, నందవంశం కానీ, కాన వంశం కానీ ఇవన్నీ కవర్ చేసేస్తే ఈజీ అవుతుంది. సో మౌర్య యుగం అశోకుడి వరకు, అంటే అశోకుడి శాసనాలు, అశోకుడి వరకు మనం కానీ చదివితే చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను ఆ శాసనాలు ఆ రకంగా చదవాలా. అశోకుడి శాసనాల నుండి పాలన, సమాజము, ఆర్థికం, శిల్పం చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం కూడా దీన్ని వచ్చిన బిట్ వచ్చింది మనకు. సో రైట్ మిత్రులారా, నెక్స్ట్ గుప్త యుగంలో 2 మనం భాగాలుగా చేసుకోండి. పొలిటికల్ హిస్టరీ వరకు ఒకటి, తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫేమస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫేమస్, తర్వాత వారి యొక్క
దాన్ని ఏమంటారంటే సాహిత్యం కూడా చాలా ఫేమస్. ఇవన్నీ మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మీకు అడిగారు కదా, సముద్రగుప్తుడు అనగానే మనకు అశ్వమేధ యోగి, కవిరాజు, ఇండియన్ నెపోలియన్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ టైటిల్స్ విచ్ వర్ అజ్యూమ్డ్ విత్ సముద్రగుప్త, రెనోల్డ్ గుప్తా రూలర్ ఇన్ దోస్ డేస్. బట్ వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్ టు డిస్కస్ సో హిజ్ ఇన్వేషన్స్ అండ్ ఇన్వేషన్ పాలసీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన జయించిన రాజులను వాళ్ళకి ఇచ్చేసాడా, తిరిగి తీసుకున్నాడా, లేదా సామంత రాజ్యాలుగా కొనసాగించాడా, లేక పన్నులను వసూలు చేసుకుని అధికారాన్ని తన వద్ద ఉంచుకున్నాడా, తిరిగి అది కూడా వారికి ఇచ్చేసాడా? ఈ రకమైన బిట్టు గ్రూప్ 1 లెవెల్కి అడుగుతున్నాడు, గ్రూప్ 2 లెవెల్ కూడా అడుగుతా ఉన్నాడు. లాస్ట్ టైం అడిగేసాడు ఇది, అందుకని మీరు గమనంలోకి తీసుకుంటారు. నెక్స్ట్ పుష్యభూతి వంశము, హర్షవర్ధన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒకసారి ఒక బిట్ అడిగాడు, తెలుసా అండి ఏ సమావేశము అనంతరము హర్షవర్ధన అన్నదాన కార్యక్రమం జరుగుతుందని. ఇప్పుడు ఈ బిట్టు చెప్పొచ్చు, కానీ ఆ బిట్టు వచ్చిన రోజుల్లో దీన్ని కవర్ చేసిన వాడు నాదుడే లేడు. కాబట్టి అది గమనించాలా. చోళ యుగం, సో మనకి ఈ యొక్క ఒకటి మొత్తం 16 భాగాలు వస్తాయండి. చూడండి, మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్ యుగంకు వెళ్ళబోయే ముందు ఫస్ట్ అరబ్బుల దండయాత్రలు, సింధు ఆక్రమణ నుంచి మహమ్మద్ గోరీ దండయాత్రల వరకు మీరు చదవాలి. ఉదాహరణకు మహమ్మద్ గజనీ దండయాత్రలో చదివేటప్పుడు ఆయన ఏ దండయాత్రలో ఫెయిల్ అయ్యాడో, విఫలమయ్యాడో చదవాల్సి ఉంటుంది. సక్సెస్ అయినవి కాదు, విఫలమైనవి చదవండి. ఆయనతో కూడా వచ్చిన వారు చదవండి, వారి రచనలు చదవండి, అందులో ఏం చెప్పారో చెప్పండి అని. ఎవరో వారణాసిలో 10 సంవత్సరాల పాటు జీవించి అద్భుతమైనటువంటి యొక్క సాహిత్య సృష్టిని భారతదేశ చరిత్ర పైన అంచనాలను ఇచ్చాడనేటువంటి బిట్టుకు మీ సమాధానం ఖచ్చితంగా ఉండాలి మిత్రులారా. నెక్స్ట్ మీరు కానీ గమనిస్తే ఢిల్లీ సుల్తాన్ యుగంలో బానిస వంశమే ఒక పీడిఎఫ్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక బిట్టు చెప్తాను, ఖలీఫా నుండి మన్సూర్ పొందినటువంటి సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఎంతమంది ఉన్నారు? ఇలా అంటే నలుగురని కాదు, నేను చేతిలో కట్టి ఇలా అంటున్నా. ఎంతమంది ఉన్నారు? 2 సార్లు పొందిన వారు ఎవరు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అతనికి 2 సార్లు ఇచ్చింది, ఒకసారి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, 2 సార్లు ఎందుకు ఇచ్చారు? ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటి కొత్త అంశాలు తెలుసుకోండి. బానిస వంశంలో ఎంతమంది రాజులు ఉన్నారు, సుదీర్ఘకాలం కొనసాగిన, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అవన్నీ బేసిక్ కదా. ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఖిల్జీ వంశం చదివేటప్పుడు కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా ఉండాలా. భూమిశిష్ట విధానాల పైన, అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్రల పైన, ముఖ్యంగా సౌత్ పైన కూడా చాలా ఇంపార్టెంట్ ఉండాలా. సో మీకు తుగ్లక్ వంశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు ఒకటి చదవాలి, ఒక భాగంగా చదవాలి, ఒక భాగంతో ఒక పీడిఎఫ్ తయారు చేసుకొని చదవాలి. అందులో మీరు కానీ చూస్తే ఆయన ప్రత్యేకతలన్నిటి గట్టిగా చదవాలి. మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడుందో కానీ ఇక్కడ ఇచ్చినప్పుడు చాలా గొప్పగా రాసి ఉంటాం మిత్రులారా. అందులో చాలా ఆసక్తికరమైనటువంటి విధానాలను మనం తీసుకొచ్చి ఉంటాం. సో మనకు చూడండి ఎలా రాసాం, PDF 20 ఢిల్లీ సుల్తాన్ యుగం మహమ్మద్ బిన్ తుగ్లక్, ఎంత నీట్గా రాసామో. కెమెరా కనపడుతుందో లేదో ముందుకు వచ్చి చూపిస్తున్నా చూడండి మిత్రులారా. అలాంటి రాసుకొని మనం ఉంటే అవుతుంది. ఒక్కో పుస్తకాన్ని 3 సార్లు చదవాలండి, అప్పుడే సక్సెస్ అవుతాం. అందుకని ఈ ఆడియో టెస్ట్ సిరీస్ ద్వారా మనకి దాదాపు 3 సార్లు టెస్ట్ రాస్తారు, 3 సార్లు ఆడియో వింటారంటే 6 సార్లు మీకు బుర్రలోకి వెళ్ళిపోతుంది నేరుగా. తక్కువ సమయంలో మీరు ఈ కోర్సుని ఫినిష్ చేస్తారు. వెంటనే అది మీరు మళ్ళీ మెయిన్స్కి బాగా ప్రాధాన్యత ఉంటుంది. పైగా మీరు అన్ని పుస్తకాలు 80 పుస్తకాలు ఎవరి వల్ల కాదు, కొనడము సాధ్యం కాదు, చదవడము సాధ్యం కాదు. వాటన్నిటిని చేర్చి ఒక చోటుకి ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచన చేయండి మిత్రులారా. సో రైట్, తుగ్లక్ వంశంలో ఫిరోజ్ షా తుగ్లక్, మీకు తెలుసా థార్ ఎడారిలో తప్పిపోయిన తుగ్లక్ ఎవరండి? ఆ తుగ్లక్ని రక్షించిన వాడికి తెలుగు వారితో సంబంధం ఎవరో మీరు గుర్తుపెట్టగలరా? సో రైట్, అప్పుడు సయ్యద్ వంశం చదవాలా. తర్వాత పాలన, కట్టడాలు, సంగీతం, ఇది ఒక పీడిఎఫ్ కింద చదవాలి. నెక్స్ట్ భక్తి ఉద్యమంలో ఒక పీడిఎఫ్ని దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు ఇంక్లూడింగ్ మహారాష్ట్ర కూడా కలుపుకుంటే ఒక చాప్టర్ బాగా కవర్ అవుతుంది. ఇక్కడ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు వాడిన ప్రచార భాష, తర్వాత వారి రచనలు, ఆ రచనలకున్న ప్రత్యేక పదాలు, ఇలాంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది మిత్రులారా. అలాగే మళ్ళీ రెండోది భక్తి ఉద్యమంలో ఉత్తర భారతదేశానికి చెందిన భక్తి ఉద్యమకారులు మరియు సూఫీ ఉద్యమం, వీటిపైన ఎక్కువ ఫోకస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్న సంగతిని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ మీరు మొఘల్ యుగంలో బాబరు, హుమాయూన్, షేర్ షా వరకు ఒకటి చదవండి. షేర్ షా చదివినప్పుడే రెవెన్యూ సిస్టమ్ గట్టిగా చదివాలి. ఎందుకంటే అదే రెవెన్యూ సిస్టమ్ తర్వాత అదే అక్బరు రెవెన్యూ సిస్టమ్ బ్రిటిష్ కాలం కొద్ది మార్పులతో ముగ్గురు దాన్ని కంటిన్యూ చేశాం కాబట్టి ఆ మూడింటిని ఒకే చోట చదవాలి. సో రైట్, మీరు చదివేటప్పుడు చాలా ఆసక్తికరంగా ఉండాలా. ఈ షేర్ షా హుమాయూన్ మధ్య ఆ కాన్ఫ్లిక్ట్, ఆ యుద్ధాలు, మ్యాచ్ది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. నెక్స్ట్ మొఘల్ యుగంలో అక్బరు, జహాంగీర్ వరకు ఒకటి, ఎందుకంటే అక్బరే పెద్ద చాప్టర్, ఇంకా జహాంగీర్ కాబట్టి ఒక భాగంగా చదవాలి. షాజహాన్, ఔరంగజేబ్ వరకు భాగంగా చదవాలి.
ఇది చదివినప్పుడు మీరు ఏం చదవాలో తెలుసా అండి? చూడండి, పాలన, రెవెన్యూ విధానము, విదేశీ యాత్రికులు, వారి పరిశీలనలు, కట్టడాలు, చిత్రలేఖనం, సంగీతం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఇలా మొత్తం 12 భాగాలు వస్తుందండి. ఇంకా ఉందండి, చెప్తాను. ఇందులో పాలన వచ్చినప్పుడు ఎవరి కాలంలో శుభాలు ఎక్కువగా ఉన్నాయి? మొఘల్ యుగాన్ని శుభాగా గుర్తించారు కదా. ఇది చాలా డిబేట్ క్వశ్చన్. కొందరు 20 అంటారు, కొందరు 19 అంటారు, కొందరు 21 అంటారు. ఎవరి కాలం అనేది? అది షాజహానా, అక్బరా, ఔరంగజేబా, జహాంగీరా? ఇలా మనం చదువుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కట్టడాలు అయితే ఇంకా కుమ్మేస్తారండి. అక్బర్ నిర్మించిన ఏ కట్టడం పైన ఈ యొక్క బౌద్ధ మత సూక్తుల ప్రభావం ఉందంటే మీ ఆన్సర్ ఏంటి? ఎట్లా ఉండాలో నేను అవన్నీ చెప్తాను. ఇట్లాంటివన్నీ నేను 28 స్టేట్స్లోనే తయారు చేసి ఇచ్చానండి అభ్యర్థులకు. చూడండి, చేసిన కృషి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మీరు అన్నిదా భావించి కదా చూడండి. ఓ స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్ట్ కలపడం. ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అన్నీ నేను లక్నోలోను, ఆగ్రాలోను, వాళ్ళు ఎక్కువ అక్కడే కట్టారు, అక్కడే సెట్ చేశాను మిత్రులు. ఢిల్లీ, లక్నో, ఆగ్రా. రైట్. సో మీకు మరాఠాలు శివాజీ నుండి సాహు వరకు మీరు చదవాలి. పీస్వా యుగాన్ని మోడర్న్ ఇండియాలో భాగంగా చదువుతుర్లేండి. సో అలా చదివి పాలన, రెవెన్యూ విధానం మొత్తం 12 పీడిఎఫ్లు వచ్చాయండి. ఇలా సెట్ చేస్తే చాలా ఇంపార్టెంట్గా మీరు అవుతారు. రైట్ మిత్రులారా, ఆధునిక యుగంలోకి మీరు వెళుతారు. దీన్ని 15 భాగాలకి డివిజన్ చేశాను. ఆ డివిజన్గా చేయడం వలన ఏంటి గోపాలరెడ్డి ఇంట్రెస్ట్ అంటే, అందులో మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కీ కాన్సెప్ట్స్ మనం చదివి వదిలేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఐరోపా వాసన రాక నుండి ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాల వరకు అంటే, ఈ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాల యొక్క కాన్ఫ్లిక్ట్ అంతా మనకు అర్థమవుతుంది. వారు కుదుర్చుకున్న ఒప్పందాలు, సంవత్సరాలు ఇట్లా కూడా మనకు అర్థమవుతుంది. ఈ మధ్య సంవత్సరాలు కాలక్రమం అడుగుతున్నాడు కదా, దాన్ని ఇది బాగా డిజైన్ చేసి మీరు చేయవచ్చండి. నెక్స్ట్ అండి, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, సింధ్ ఆక్రమణ వరకు మనం చదవాలండి. ఇక్కడ వరకు పంజాబ్ ఆక్రమణతో వారి ఆక్యుపేషన్, దాన్ని మనకు అనెక్సేషన్ ఆఫ్ బ్రిటిష్ కవర్ అయిపోతుందండి. నెక్స్ట్ ఈ కొలోనిజం స్టార్ట్ అవుతుంది కదా, బ్రిటిష్ వలసవాదంలోనే మనం ఒక పీడిఎఫ్ చదవాలా. దీనికి హై స్కూల్ టెస్ట్లో కూడా గొప్ప సబ్జెక్ట్ ఇచ్చారండి. మంచి మంచి సబ్జెక్టు మీరు డీల్ చేయవచ్చు. ముఖ్యంగా మోడర్న్ ఇండియాకి బిపిన్ చంద్ర తీసుకోండి, మిడివల్ ఇండియాకి సతీష్ చంద్ర చదవండి. దీనికేమో ప్రాచీన యుగానికి అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు, యజ్ఞ యూనివర్సిటీ పుస్తకాలు, తెలుగు అకాడమీ ఇట్లంతా చదవచ్చు. ఏది చదివినా ఒక పాయింట్ మిగిలే ఉంటుందని గుర్తించుకోండి. ఆ పాయింట్లను ఒక చోటుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది నెక్స్ట్ అండి, సంస్కరణ ఉద్యమాలు, రెవెన్యూ విధానాలు, ఇది ఒక భాగంగా చదవండి. సంస్కరణ ఉద్యమాల కొనసాగింపు ఒక భాగంగా మనం చదవాలా. ఇవి చదివేటప్పుడు వారు తీసుకొచ్చిన పత్రికలు, వాళ్ళ ఐడియాలజీ, ముఖ్యంగా లాస్ట్ టైం ముస్లిం వాళ్ళు ప్రారంభించినటువంటి వాటికి ఎక్కువ ఇచ్చాడు. సో మనకి ఆ ఉద్యమాలు మీరు చదవండి. ఆలీగర్ ఉద్యమం, దియోబంద్ ఉద్యమం, అహ్మదీయ ఉద్యమం, ఓకేనా? అట్లాంటివి చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. నెక్స్ట్ జమీందారుల తిరుగుబాట్లు, 1857 రివాల్ట్. మీకు ఒక్క మాట చెప్పన, 1857 సిపాయి తిరుగుబాటు పెద్ద ఎత్తున చదువుతారు కదా గ్రూప్స్ వాళ్ళు. కానీ ఒకసారి అడిగారు, అవంతిబాయి లోడి ఏ ప్రాంతం నుంచి ఈ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వచ్చింది అడిగితే పెద్ద పెద్ద పుస్తకాలు కూడా అది లేదు. హై స్కూల్ స్థాయి పుస్తకంలో ఉంది. అది 8th or 10th దాంట్లో నేను చూపించాను గతంలో. అర్థమైందా? అలా ఉంటుందండి బిట్లు తీసుకురావడం అనేది. అనంతం అండి, లెక్కలు కాదు కదండి ఏదో రకంగా ఆన్సర్ చెప్పించడానికి. రైట్, మితవాదిగం అతివాదిగంలో చాలా ఇంపార్టెంట్ ఉండాలి. నేను ఒక మాట చెప్పిన, ఎవరు రాసిన దానికి ఈ యొక్క ప్రత్యేకత అతివాద యుగానికే బైబిల్ లాంటిదేనంటారు. ఐడియా ఆఫ్ భారతమాత, భరతమాత అనేటువంటి భావన ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టి ముడములలా, వడవడలా, నలుదిశలా, నలుచెరుగులా జాతి యావత్తను, యువతరంగాన్ని నూతనంగా ఉత్తేజపరిచిన, ఉల్లాసపరిచినటువంటి ఆ యొక్క సాహిత్యమైనటువంటి సృష్టి ఏది మిత్రులారంటే అప్పుడు మన ఆన్సర్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో మనకు హిందువులు సపోర్ట్ చేశారు, ముస్లింలు ఎక్కువగా వ్యతిరేకించారని మనకు అర్థమవుతున్న సమయంలో ఏ యొక్క బెంగాల్ ముస్లిం లీడర్ బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని సమర్థించి భారత జాతి యావత్తుకు ఒక సంకేతాన్ని, సందేశాన్ని పంపారు మిత్రులారా. ఆ లీడర్ ఎవరైనా అడిగితే దట్ కేస్ వాట్స్ యువర్ రైట్ చాయిస్ మిత్రులారా. అట్లాంటి ప్రశ్నలన్నీ ఇట్లాంటి వాటిలో కవర్ అవుతాయి. బెంగాల్ విభజన, లక్నో ఒప్పందం 1916 వరకు మీరు గమనించి ఉంటారు. సరోజినీ నాయుడు, ద గ్రేట్ ఉమెన్ లీడర్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో ఆమె చదివినప్పుడు లక్నో ఒప్పందం మితవాదులు, అతివాదులు మళ్ళీ మనకు కలిసిపోయి వాళ్ళకు ఒప్పందానికి వచ్చి ఆ ఒప్పందం తాలూకు ఫలితం నెక్స్ట్ కోర్స్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ పైన పడిందంటే దాని అర్థం ఏంటని కూడా బిట్టడుగుతాడు మిత్రులారా. సో రౌలత్ చట్టం 1919 అల్లూరి సీతారామరాజు వరకు
ఒకటి గుర్తుపెట్టుకోండి, 1905 నుంచి 1942 వరకు ఉన్న పరిణామాలన్నీ ఏపీతో కూడా మీరు లింక్ చేయాలా, ఎందుకంటే ఇంక్లూడింగ్ ఏపీ నేషనల్ మూవ్మెంట్ కూడా సిలబస్లో ఉంటుంది కాబట్టి అందుకే అల్లూరి వారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం రౌలత్ చట్టం దాని తర్వాత పరిణామాల పైన మంచి బిట్లు అడిగారు కదా. నెక్స్ట్ గయా సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం వరకు ఒక పీడిఎఫ్ మీరు చదువుకోవాలా. నెక్స్ట్ మిత్రులారా, 1937 ఎన్నికలు స్వాతంత్రం రాక వరకు మీరు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో వచ్చిన సమాంతర ప్రభుత్వాలు బాగా చదవాలా. సుదీర్ఘకాలం కొనసాగిన సమాంతర ప్రభుత్వం ఇది, తక్కువ కాలం కొనసాగిన సమాంతర ప్రభుత్వం ఇది, అసలు ఎన్ని సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఎవరు నాయకులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మిత్రులారా. నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ ఫస్ట్ 4 భాగాలుగా చేస్తే విలియం బెంటిక్ వరకు ఒకరు మీరు ఎంపిక చేసుకోవాలా. విలియం బెంటిక్ నుండి లార్డ్ కానింగ్ వరకు 2 చూడాలా. లాస్ట్ టైం ఒకసారి బిట్ అడిగితే ఐ థింక్ 2016 అనుకుంటా. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్నులు విధించినటువంటి వైస్రాయ్ ఎవరైనా అడిగితే చాలా కష్టమైంది. అప్పటి వరకు ఎవరు దాని గురించి పెద్దగా అట్లా ఫోకస్ ఇవ్వలేదన్నమాట. చాలా జాగ్రత్తగా చదవాలా. లార్డ్ కానింగ్ నుండి రిప్పన్ వరకు ఒక కాన్సెప్ట్, లార్డ్ డఫ్రిన్ నుండి లార్డ్ మౌంట్ బ్యాటన్ వరకు మొత్తం భాగాలు 15 మిత్రులారా. సో ఇది ముఖ్యమైనది కాబట్టి మీరు దయచేసి ఈ విధానాన్ని అనుసరించే ముందు చాలా ప్రత్యేకతను మీరు అనుసరిస్తారని అనుకుంటూ ఉండా. సో సమర్థవంతంగా ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని ప్రిలిమ్స్ 2026 ప్రత్యేకతలు తీసుకొని ఆడియో ఎక్స్ప్లెనేషన్ పెద్ద కార్యక్రమం, ఫస్ట్ అన్ని టెస్టులు తయారు చేయాలి. ప్రామాణిక గ్రంథాల నుంచి ఒక్క బిట్ కాపీ ఉండదు, ఒకటి పొరపాటు ఉండదని అంటారు. ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, మమ్మల్ని పరిశీలించండి, డెమో పీడిఎఫ్ టెస్ట్లో పెడితే మీకు అర్థమవుతుంది. ఆ ఆడియో ఇచ్చేటప్పుడు ఎంత సమగ్రంగా కుశాగ్ర బుద్ధితో సూటిగా సోద లేకుండా స్పష్టంగా సరళంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారన్న అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా మిత్రులారా. ఎక్కడ ఆడియో ఎక్స్ప్లెనేషన్ లేదు, నేను ధైర్యం చేస్తున్నాను. సో మీరు అందిపుచ్చుకుంటారని ఆశిస్తూ, సో మీకు మిత్రులారా, సో మీరు ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డి.